गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। జాతకదర్శిని ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ విశ్వావసునామ సంవత్సర తులారాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆదాయం 11, వ్యయం 5 గాను, రాజపూజ్యం 2, అవమానం 2 గాను సూచిస్తోంది. ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లగాయత్తు 14/5/2025 వరకు అష్టమమున లోహమూర్తి, తదాది 18/10/2025 వరకు భాగ్యమున రజతమూర్తి, తదుపరి 5/12/2025 వరకు రాజ్యమున స్వర్ణమూర్తి, తదాది సంవత్సరమున భాగ్యమున లోహమూర్తి, శని సంవత్సరమంతా షష్టమమున సువర్ణమూర్తి, రాహుకేతువులు సంవత్సరాది లగాయత్తు 18/5/2025 వరకు 6-12 రాశులందు లోహమూర్తులు, తదుపరి సంవత్సరమంతా 5-11 రాశులందు లోహమూర్తులు. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత మేలు జరుగుతుంది. శని ప్రభావంచే ప్రతి విషయంలో జాప్యం జరుగుతుంది. స్థానచలనం, ప్రమాదములు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇతర సమస్యల గురించి ఆందోళన జరుగును. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. గ్రామంలో సంఘ గౌరవం, బంధువులతో సఖ్యత, సంవత్సరం చివరయందు పనిభారం మరింత పెరుగును. శత్రువుల ద్వారా కొన్ని సమస్యలు ఉండును. మిత్రులతో సంవత్సరం చివర సమయంలో ఆనందయాత్రలు, పుణ్యస్థలాలు, దేవాలయ దర్శనములు చేస్తారు. తప్పుల నుండి బయటపడతారు. వ్యతిరేకులు స్నేహితులవుతారు. ఆదాయం మించిన ఖర్చులు ఉన్నను అది మీకు మేలునే జరుగును. విద్యార్థులకు సంవత్సర ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నను తదుపరి మంచి మార్కులు, జ్ఞాపక శక్తి పొందుతారు. రాజకీయ రంగంలో తిరుగువారికి పర్వాలేదు. వ్యాపారవేత్తలకు, చిన్న పెద్ద పరిశ్రమల వారికి, చేతి వృత్తుల వారికి అతి కష్టంతో మంచి లాభములు అందుకుంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. లోన్స్ ప్రభుత్వ రాయితీ అందుతాయి. సినీ, కళ, నాటక, రేడియో, వీడియో, టీవీ, స్టూడియో వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు. అక్టోబర్ నుండి స్థానచలనం కలగవచ్చు. ఆరోగ్య లోపములు, ప్రమాదములు, ధనాభివృద్ధి జరుగుట వంటి కొన్ని ఒడిదుడుగులు వచ్చును. తలచిన పనులు అతి కష్టమే పూర్తి చేస్తారు. ధనం విషయంలో లెక్క చేయరు. స్నేహితులకు సహకారం అందిస్తారు. తలచిన పనులు అతి కష్టంతో పూర్తి చేస్తారు. ధన విషయంలో లెక్క చేయరు. స్నేహితులకు సహకారం అందిస్తారు. బంధువులను ఆదుకుంటారు. మీ చేతుల మీదుగా శుభకార్యాలు, దేవాలయ పనులు చేస్తారు. ఆరోగ్యం సాఫీగా ఉండును. వైద్య, మెడికల్, కిరాణా, లా, మెడిసిన్, కాంట్రాక్ట్ వారికి అభివృద్ధిగానే ఉండును. స్థిరాస్తిని వృద్ధి చేయగలరు. కొత్త ప్రారంభములు చేయుదురు. దేశ విదేశీ కీర్తి లభించును. వాహన కర్మకారములు వారికి సంవత్సరం చివరయందు మంచి యోగవంతంగా ఉండును. వివాహం జరుగును. చివరికి మంచి అవకాశం ఉండును. పంతాలు, పట్టింపులకు దూరంగా ఉండడం మంచిది. విదేశీ యోగం కలిసి వస్తుంది. దేవాలయ దైవ కార్యాలలో పాల్గొంటారు. ఇవి ఈ సంవత్సరం తులారాశి వారి ఫలితాలు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.